హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే స్టూడియో. ఈరోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. తను ముంబై నుంచి రావడం జరిగింది. తను మన స్టూడియోకి రాగానే తను ఒక విషయం చెప్పారు. ఏంటంటే, మేడం నాకు 30 days నేను పెట్టుకోలేను, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాను కాబట్టి నేను ఈజీగా నేనే పెట్టుకొని నేనే తీసుకునే ప్రాసెస్ ఉంటే ఏంటో చెప్పమన్నారు. మన దగ్గర ఉన్న ప్రాసెస్ వచ్చేసి క్లిప్పింగ్ అనమాట. ఆ క్లిప్పింగ్ గురించి మనం డెమో క్లియర్గా తనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తనకు డెమో చూపించడం జరిగింది. ఆ డెమోలోనే తనకు చాలా కంఫర్ట్గా అనిపించిందంట. తను ప్రీవియస్గా ఎలా ఉన్నారో సేమ్ అదే లుక్ తనకి అనిపించిందంట. సో క్లిప్పింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాడు. క్లిప్పింగ్ ప్రాసెస్ అంటే ఏందో క్లియర్గా తెలుసుకుందాం. క్లిప్పింగ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం పల్చగా హెయిర్ ఉంది కదా, దీన్ని మనం ఏం ట్రిమ్ చేయం. బాండింగ్లో టేపింగ్లో అయితే ట్రిమ్ చేస్తాం కదా, దీంట్లో ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఈ సైడ్ బ్యాక్ అనేది క్లిప్స్ వస్తాయి. ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి టేప్ పెట్టుకోవాలి. ఈ క్లిప్స్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే, క్లిప్స్ బయటికి కనిపిస్తాయేమో పెట్టుకుంటే, క్లిప్పింగ్ ప్రాసెస్ అంటే ఆర్టిఫిషియల్గా ఉంటుందేమో అని అనుకుంటారు కదా. అలా ఏమి ఉండదండి. క్లిప్స్ అనేది కంప్లీట్లీ మనకు లోపలికి వెళ్ళిపోతాయి, హెయిర్ లోపలికి వెళ్ళిపోతాయి. బయటికి మీకు ఏమాత్రము విజిబుల్ అవ్వవు, లోపలికి వెళ్ళిపోతాయి. క్లిప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చాలామంది అడుగుతారు, అంటే బైక్ మీద స్పీడ్గా వెళ్తే ఏమన్నా ఎగిరిపోవడం అట్లాంటివి ఏమన్నా ఉంటాయా మేడం అని. అస్సలు అలాంటిది ఏం లేదండి. మనకు ఆర్కే స్టూడియో యూట్యూబ్ ఛానల్లో మనకు వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. మీరు ఎంత స్పీడ్గా వెళ్ళినా కానీ మీకు క్లిప్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. ఫస్ట్ క్లిప్పింగ్ ప్రాసెస్ రావాలి అంటే మనకు సైడ్ హెయిర్ థిక్గా ఉంటేనే వస్తుంది. ఫస్ట్ థిక్గా ఉంటేనే మేము సజెస్ట్ చేస్తాం, లేదంటే క్లిప్పింగ్ ప్రాసెస్ రాదనే చెప్తాం. ఈ క్లయింట్కి చూడండి, సైడ్ హెయిర్ కొంచెం థిక్గానే ఉంది కాబట్టి క్లిప్పింగ్ ప్రాసెస్ వస్తుంది. కాబట్టి మీరు ఎంత స్పీడ్గా వెళ్ళిన బండి మీద కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ లేవడం అట్లాంటి ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. దీనికి సర్వీస్ ఎలా ఉంటుందంటే, మీకు కుదిరినప్పుడు 2 to 3 monthsకి ఒకసారి వచ్చి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. ఆ క్లిప్స్ కూడా మీకు ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ సర్వీస్కి వచ్చినప్పుడు చేంజ్ చేస్తారు. ఆ టేప్ అనేది మీకు లూజ్ అయినప్పుడు, అంటే వీక్లీ వన్స్ అట్లా 5 daysకి ఒకసారి టేప్ అనేది తీసి మీరే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మనకు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని నైట్ టైం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా, బయటికి వెళ్ళాలనుకుంటే ఇమీడియట్గా 1 minute మీరే ఇంట్లో సొంతంగా పెట్టుకొని తీసుకోవచ్చు. దీన్ని మనం క్లిప్పింగ్ ప్రాసెస్ అంటాము. ఇందులో మన క్లయింట్ చూస్ చేసుకునే ప్రాసెస్ వచ్చేసి క్లిప్పింగ్ అంటే తను ఎప్పుడు పెట్టుకోరంట, బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకొని అట్లా తీసుకునే ప్రాసెస్ ఏంటి చెప్పండి మేడం అన్నారు కాబట్టి మనం క్లిప్పింగ్ ప్రాసెస్ సజెస్ట్ చేసాము. ఇప్పుడు టెక్నీషియన్ వచ్చేసి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే టెక్నీషియన్ వచ్చేసి క్లిప్పింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదండి, ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తన లుక్ అయితే ఎలా చేంజ్ అయిందో మీరే లైవ్లో చూసారు కదా. తన ఇందాకటి లుక్కి ఇప్పుడు లుక్కి ఎంత డిఫరెంట్ అనిపిస్తుందో, తన ఒరిజినల్ హెయిర్తో పాటు ఎంత మంచిగా మ్యాచ్ అయిందో మీరే చూడండి. క్లిప్స్ టోటలీ తనకు లోపలికి వెళ్ళిపోయినాయి, ఏమాత్రం బయటికి విజిబుల్ అవ్వట్లేదు. చాలామంది అనుకుంటారు క్లిప్స్ పెట్టుకుంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుందేమో అని అనుకుంటారు. మీరే చూసారు కదా ఎంత న్యాచురల్గా తనకు ఫేస్కి తగ్గట్టుగా టెక్నీషియన్ అయితే ప్రాసెస్ కంప్లీట్ చేశాడు. ఇదంతా కూడా ప్యూర్ ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిన ప్యాచెస్ అండి.
మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 6,999 ప్రైస్కే అండి. స్టార్టింగ్ అంటే ప్రతి సామాన్యునికి కూడా అందుబాటు ఉండే ధరల్లో మా ఆర్కే స్టూడియో మీకు ఈ ప్రైస్ని అందిస్తుంది. విత్ ఇన్ 1 అవర్లో తన లుక్ని చేంజ్ చేశాం కదా. ఈ వీడియో చూసాక కూడా ఇంకా ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, కింద కనబడుతున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకెవరైనా సరే బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.